పాత్ర, స్త్రీకి మనం ఇవ్వాల్సిన గుర్తింపు గురించి, మర్యాద గురించి కూడా మీకు ఒక స్కిట్ చేసి ఇచ్చారు. మరి మీరు చదువుతున్నారు, చదువు నేర్చుకుంటున్నారు, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ స్కిట్ ద్వారా ఇవాళ ఉన్న ఒక ప్రధానమైన సమస్య మగవాళ్ళు ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలు. మరి ఆ స్కిట్ ద్వారా మీకు చాలా మంచి నీతి చెప్పారు. స్త్రీ యొక్క పాత్ర ఏంటి, మనకి ఎంత సర్వీస్ చేస్తుంది స్త్రీ, అలాంటి స్త్రీని మనం ఎలాగా అఘాయిత్యాలు చేస్తున్నాం అన్నది చెప్పారు. అది చూసి మీరు అలాంటి దుర్మార్గపు ఆలోచనలు తెచ్చుకోకుండా ఉండాలని ఆ స్కిట్ వేయడం జరిగింది. అలాగే బిఫోర్ ఆఫ్టర్ మొబైల్ స్కిట్ ద్వారా వినాలి, వినకపోతే ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉండదు. వద్దా, ఆపేద్దామా? మరి జాగ్రత్తగా వినండి. మరి మొబైల్ బిఫోర్ ఆఫ్టర్ ద్వారా చక్కగా మొబైల్ లేనప్పుడు మా చిన్నప్పుడు చక్కగా తల్లిదండ్రులతో కూర్చొని భోజనం చేసేవాళ్ళం, కష్ట సుఖాలన్నీ తల్లిదండ్రులకి చక్కగా చెప్పుకునేవాళ్ళం, అందరం కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ బాగా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కానీ మీలో 100కి 90% మొబైల్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళే. బికాజ్ మీకు దాని యొక్క నష్టం ఏంటని తెలియట్లేదు. ఆ స్కిట్ ద్వారా మీరందరూ కూడా మొబైల్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి అని నేర్చుకోవాలి అని చెప్పి మీకు ఆ స్కిట్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా రైతు గురించి కూడా మీకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఇవన్నీ మీరు గుర్తెరిగి చక్కగా ఆ స్కిట్స్ లో ఉన్న నీతిని గ్రహించి వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. మేడం, ఫస్ట్ క్లాస్ పిల్లలను కూడా తీసుకెళ్ళిపోండి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ కూడా, ఫస్ట్ క్లాస్ చక్కగా నిదానంగా వెళ్ళండి అమ్మా. సో వినాలి నానా, వినాలి. మీరు ఇలా వినరానే నేను స్పీచ్ ముందు తీసుకోలేదు. సో మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక క్లాస్ అడ్వాన్స్ అవుతూ ఉంటారు. మీరు స్కూలు అంటే ఓన్లీ పుస్తకాల్లో ఉండే చదువు చెప్పేదే స్కూల్ అనుకుంటే అది చాలా తప్పు. మీకు తెలియని జ్ఞానం అది ప్రవర్తనకు సంబంధించింది కూడాను. అది నేర్చుకొని మీరు విజ్ఞానంతో పాటు ప్రవర్తన కూడా నేర్చుకుంటేనే మీరు నేర్చుకున్న జ్ఞానం అనేది మిమ్మల్ని ఒక సరైన స్థానంలో నిలబెడుతుంది. అలా కాకుండా మీరు పుస్తకాల్లో ఉన్న చదువు మార్కులు ఒక్కటే తెచ్చుకుంటే మాత్రం మీరు ఎంత బాగా చదివి ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నా ప్రవర్తన లేని చదువు అనేది సువాసన లేని పుష్పం లాంటిది, దేనికి పనిచేయదు. అది ఎంత పైకెళ్ళా కిందకి పడిపోవడమే. కాబట్టి మీరందరూ మంచి ప్రవర్తన నేర్చుకునేది, దానికి మన శ్రీ విద్యాలయ స్కూల్లో మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. దాన్ని గుర్తెరిగి ఇలాంటి స్కిట్స్ ద్వారా, మీ టీచర్స్ ఇచ్చే మెసేజెస్ ద్వారా, మీ పేరెంట్స్ చెప్పే మంచి విషయాల ద్వారా పెడచెరివిన పెట్టకుండా చక్కగా పాటించే ప్రయత్నం చేయాలి. మరి మా సెకండ్ క్లాస్ వాళ్ళు అయిపోయారు, వెళ్ళిపోండి. సెకండ్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి. సెకండ్ క్లాస్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళ వేళ్ళలో. నెక్స్ట్ టైం వేళ్ళు లేకుండా ప్రోగ్రామ్ పెట్టుకుందాం. మీ టీచర్స్ మీరు ఇంత చక్కగా కోఆపరేట్ చేస్తే మనం మళ్ళీ వెల్కమ్ పార్టీ పెట్టుకుందాం. ఈసారి ఫేర్వెల్ కాదు, మళ్ళీ ఇలా చక్కగా కుదురుగా ఉండాలి. అర్థమైందా? ఇంత చక్కగా ఉంటారు మీరు అనుకోలే. నేను చాలా బాగున్నారు. మీ టీచర్స్, సార్స్, సుబ్రహ్మణ్యం సారు, చిరంజీవి సారు నెల రోజుల నుంచి కష్టపడి చాలా చక్కగా ఈ ఈవెంట్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా రన్ చేశారు. కొంచెం సేపు మీరు ఉంటే చక్కగా ఇళ్ళకి సేఫ్గా వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉండదు. ఇకపోతే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏంటంటారు గుడ్ న్యూస్? ఏంటది? మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటుంది, చేయరు కదా. ఆడికి సెలవే కావాలి ఎప్పుడు, అందుకే రేపు సెలవు అంటే ఆడికి తెలిసిపోయింది. రేపు మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు, టైర్డ్ అయిపోయారు కాబట్టి ముఖ్యంగా మీ టీచర్స్ కూడా 1 month నుంచి టైర్డ్ అవుతానే ఉన్నారు. నుంచి అందరికీ సెలవులైన లేవు. రేపు సెలవు చక్కగా
రెస్ట్ తీసుకొని డే ఆఫ్టర్ టుమారో స్కూల్ ఉంది. రెగ్యులర్గా మీరు 23rd వరకు స్కూల్ జరుగుతుంది. 23rd వరకు అందరూ రావాలి. ఓకేనా? నెక్స్ట్ 3rd క్లాస్ కూడా వెళ్ళండి అమ్మా. 3rd క్లాస్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ 6th to 9th కే. 6th to 9th కి స్పెషల్ ప్రోగ్రామ్. మీరు సైలెంట్ గా ఉండాలి. మొదలు పెడదాం. ఈ 5th క్లాస్ అని కూడా పంపించేసి మొదలు పెడదాం. సుబ్రహ్మణ్య గారు ఆ స్పెషల్ ప్రోగ్రామ్ సంబంధించి రెడీ చేసుకోండి. రెడీయా? వెరీ గుడ్. మరి సైలెంట్ గా ఉండాలి మీరు. చిరంజీవి సార్ తోనే ఉన్నారు. చిరంజీవి సార్కి సుబ్రహ్మణ్యం సార్కి రైట్ హ్యాండ్ గా ఉంటూ వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగి ఉండదు. కాబట్టి మీరు చాలా బాగా వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. వెరీ గుడ్ అయ్యా, శభాష్. సో మనకి ఈవెంట్ మేనేజర్ ఒకటి ఉంటుంది.